డియర్ సబ్జెక్ట్ మీకు 7th క్లాస్లోకి వెల్కమ్ చెప్తుంది. డీటెయిలింగ్లోకి వెళ్దాం. ఎన్సీఆర్టీ క్లాస్ 7th అవర్ పాస్ట్ 2 అని ఇచ్చాడు. 6th క్లాస్ పార్ట్ 1 చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 7th క్లాస్లో ఏ కంటెంట్స్ అనేది కవర్ అవుతున్నాయి అని చెప్పడం కోసమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డియర్ సబ్జెక్ట్ ఓకే. 6th క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? అసలు జనసమూహాలు, జనసముదాయాలు, మహాజనపదాలు ఎలా ఏర్పడ్డాయి, ఫార్మింగ్, హెడ్డింగ్ ఎలా జరిగింది, చిన్న చిన్న రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, ఒక ఎంపైర్గా ఎలా భారతదేశం మారింది, గుప్తులు, అంటే మనకి ప్రతి టాపిక్ గురించి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే ఉంటాయో, మనం ఎలా అయితే ఎవాల్వ్ అయ్యామో ప్రతి దాని గురించి పరిచయాలు ఏర్పడ్డాయి. జస్ట్ ఓకే, పలానా మహాజనపదాస్ ఉన్నాయిరా, పలానా గుప్తులు ఉన్నారా, పలానా మౌర్యులు ఉన్నారా, ఫార్మింగ్, హెడ్డింగ్ జరిగింది, పలానా పాసెస్ ఉన్నాయి, మనకి ఇలాంటి వాళ్ళతో వ్యాపారాలు జరిగాయి, కాయిన్స్ ఉన్నాయి, ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి, చరిత్ర మనకి ఇలా తెలుస్తుంది అని మనకి పరిచయం చేశారనమాట. ఆ పరిచయాన్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తారు 7th క్లాస్లో. అంటే అది ఏన్షియంట్ అన్నట్టు. కొంచెం అడ్వాన్స్ అంటే మీడియల్. ఇంకొంచెం మనకు బాగా తెలిసే టైంకి పేపర్ వచ్చేసి, ప్రింటింగ్ ప్రెస్లో వచ్చేసి అబ్బాబీ వచ్చి చేసింది మోడర్న్ హిస్టరీ అనమాట. ఓకే, ఈ క్లాస్లో మనం ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఈ పార్ట్లో మిడివల్ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తాం. 6th క్లాస్లో నేర్చుకున్న వాటికి ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అక్కడ చెప్పాను కదా చరిత్ర పరిచయాలు ఏర్పడ్డాయని. ఇక్కడ ఒక పీరియడ్ అంటే 750 నుంచి పర్టికులర్గా 750 నుంచి 1750 వరకు గల చరిత్ర యొక్క పరిచయం మనకు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఈవెంట్స్ ఈ 7th క్లాస్లో మనకు డిస్కస్ చేస్తారు. ఈ 7th క్లాస్ మొత్తాన్ని కూడా మనకి 10 చాప్టర్లుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి 4 చాప్టర్లలో పొలిటికల్ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తారు. దేని గురించి? పొలిటికల్, రాజకీయ పరిస్థితుల గురించి డిస్కస్ చేస్తారు 1 నుంచి 4 వరకు. అంటే ఏంటి, ఏ రాజు వచ్చాడు, ఎవడు వచ్చాడు, ఏ యుద్ధాలు జరిగాయి, ఏమేమి దోచుకున్నారు, ఈ టైప్లో ఉంటుంది. అయితే తర్వాత 5 నుంచి 9 చాప్టర్లలో ఏమేమి ఉంటాయి అంటే, ఏమేమి డిస్కస్ చేశారు అంటే సామాజిక వ్యవస్థ గురించి, అప్పుడు ప్రజల జీవన విధానం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, ఇన్వెషన్ జరిగిన తర్వాత వచ్చే లాభాలు, నష్టాలు, అవన్నీ టచ్ చేసుకుంటూ వచ్చారనమాట. లాస్ట్ 18th సెంచరీ పొలిటికల్ ఫార్మేషన్ అంటే ఆ టైంకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. చేసేసిన తర్వాత అప్పటి పరిస్థితుల గురించి మనకు కొంచెం పరిచయం ఇస్తారు. అంటే ఏంటి, హింట్ ఇస్తారు అనమాట. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలోకి వెళ్ళిపోతాం కదా, అంటే మనకి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ లాగా మనం 7th క్లాస్లోకి వెళ్ళిపోతాం. 7th క్లాస్లో ఫస్ట్ టాపిక్ మనకేం చెప్తుందంటే నేమ్స్ గురించి డీటెయిలింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, పలానా ఎన్టీఆర్, పలానా చిరంజీవి, పలానా మహేష్ బాబు, అలాగే పలానా రాజు, పలానా కనౌజ్ వంశం, కనౌజ్ ప్లేస్, దాని గురించి కొట్టుకున్నారు, లేదు పలానా ఇన్స్క్రిప్షన్స్, లేదంటే మ్యాప్స్, సోర్సెస్. మనకి ఈ 7th క్లాస్లో మిడివల్ హిస్టరీ తెలియడానికి ఏవే అవసరం అవుతాయో అవన్నీ అనమాట. ట్రావెలింగ్ ద్వారా తెలియడం కానీ, బుక్స్ ద్వారా తెలియడం కానీ, ఇన్స్క్రిప్షన్స్ కానీ, పేపర్స్ కానీ, ఏ విధమైన సోర్సెస్ వల్ల మనకు తెలుస్తుంది అనేది ఈ చాప్టర్లో మనకి నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. పలానా ఉన్నాయిరా బాబు, పలానా వల్ల తెలుస్తుందని. ఇప్పుడు పోక్రీ సినిమా ఉంది, పోక్రీ సినిమా వల్ల పోక్రీ స్టోరీ తెలుస్తుంది, సినిమా చూస్తే కదా తెలుస్తుంది. జస్ట్ మనకి పోక్రీ సినిమా అని చెప్తాడు అనమాట. పలానా రాజు వేసిన బుక్, లేదంటే పలానా దినస్తి అంటే పలానా రాజ్య దినస్తి అంటే రాజవంశం అనమాట, వంశం అనమాట, పలానా వంశం. మనం ఇన్ డీటెయిల్గా ఇప్పుడు వెళ్ళాం, జస్ట్ ఇంటిమేట్ చేస్తారు మహేష్ బాబు చేసిన పోక్రీ సినిమా అనేసి. నెక్స్ట్ టాపిక్ దేని గురించి చెప్తుంది అంటే డెవలప్మెంట్ గురించి చెప్తుంది. న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ చెప్పుకున్నాం కదా, జనపదాస్ నుంచి మహాజనపదాస్, పాత 6th క్లాస్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత నుంచి చిన్న చిన్న రాజ్యాలు, ఆ తర్వాత ఒక ఎంపైర్. ఇప్పుడు అవి ఎలా ఫామ్ అయ్యాయి, నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటనేది ఇక్కడ మనకు 2వ చాప్టర్లో చెప్తాడు. 3వ చాప్టర్లో ఢిల్లీ సుల్తాన్స్ గురించి డిస్కస్ చేస్తారు. చెప్పాను కదా, ఢిల్లీ సుల్తాన్స్ ఇది కూడా ఒక ఎక్స్టెన్షన్, డెవలప్మెంటే, కాకపోతే ఇన్వేజన్ వల్ల వచ్చిన డెవలప్మెంట్ అనమాట. సరే, మనకి గజనీ వస్తాడు, సోమనాథ్ టెంపుల్ లూట్ చేస్తాడు. ఆ తర్వాత ఘోరీ వస్తాడు, మహమ్మద్ ఘోరీ వస్తాడు, పృథ్వీరాజ్ చౌహాన్తో ఫైట్ చేస్తాడనమాట. దాన్ని తరైన యుద్ధం అంటారు. ఢిల్లీ సుల్తానేట్ అనేది పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాక ఎస్టాబ్లిష్ చేస్తారు. మహమ్మద్ ఘోరీ ఒక బానిస. ఆ బానిస వంశం స్టార్ట్ అవుతుంది. అంటే మహమ్మద్ ఘోరీ చేయడు, కుతుబుద్దీన్ ఐబక్ చేస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత ఖిల్జీ వంశం, తుగ్లక్, సయ్యద్, లోధి, చివరిగా లోడీని బాబర్ ఓడిస్తాడు. బాబర్ ఓడించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది.
అది 4వ చాప్టర్లో మనకు చెప్తున్నాడు. ఇక్కడ వరకు రాజులు రాజ్యాలు అయిపోయాయి. ఈ మొఘల్ సామ్రాజ్యం చివరి దశలోనే మనకు బ్రిటిష్ వాళ్ళు వస్తారు. ఔరంగజేబ్ టైంలోనే వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం బాబు, నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఔరంగజేబు నో నెవర్, సీతయ్య ఎవడు మాట విండు అంటాడు అనమాట. వెళ్ళిపోతారు. అయితే వీడు వెళ్ళిపోతే అక్కడ మరి బ్రిటిష్ ఎంపైర్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మాకు బిజినెస్ ముఖ్యం బిగులు అంటది అనమాట. ఇంకా తలపట్టుకుని మళ్ళీ వస్తారు. తర్వాత పొలిటికల్గా డ్రామాలు ఆడతారు. సో అవంతా వేరే కదా, మనం తర్వాత నేర్చుకుంటాం. ఇక్కడ 5 నుంచి 9 వరకు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు రావడం ఏంటంటే ఈ ఢిల్లీ సుల్తానేట్లు కానీ మొఘల్స్ కానీ రాజపుత్ర వంశస్థులు కానీ వీళ్ళంతా కలిసి కొట్టుకోవడం వల్ల లాభ నష్టాలు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మన దేశంలో జరిగిన మార్పులు ఏమి ఉన్నాయి, ఎలాంటివి జరిగాయి అని చెప్పడం జరిగింది. దీంట్లోనే సూఫీ ఉద్యమాన్ని భక్తి ఉద్యమాన్ని కలిపేశాడు. అసలు ఈ చరిత్రలో ఏంటంటే మనకి అర్థం లేకుండా అతకని కామెడీ సీన్లు ఏమైనా ఉన్నాయంటే అది సూఫీ ఒకటి, భక్తి ఉద్యమాలే. సూఫీ అనేది అన్నీ కలుపుకుని భక్తి ఉద్యమాలు. ఎందుకు వస్తారో తెలియదు, కాంటెంపరీగా నడుస్తూ ఉంటారు. మనకి ఎక్కువ బిట్లు అందులో నుంచే వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోలేము, కష్టంగా ఉంటాయి. పోనీ ఏమైనా ట్రిక్స్ ఏమైనా వాడదా అంటే వాళ్ళు అతకరు. వాళ్ళ పేర్లు ఇంత బాగుంటాయి. షబాబా కష్టాలన్నీ ఇన్ని కావబ్బా. సరే, అయితే కంటెంట్స్లో లాస్ట్ ఇది వచ్చేసి 18th century పొలిటికల్ ఫార్మేషన్స్. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చాక అయ్యా నేను మంచోడినయ్యా వ్యాపారం చేసుకుంటానని వచ్చాక మనం ఏదో పిచ్చుల్లాగా వాళ్ళని నమ్మేసేసి మన మొత్తం అంతా వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మనల్ని రూల్ చేయడం మొదలుపెట్టారు. దాని గురించి బ్రీఫ్గా మనకి అలా చెప్పి వదిలేస్తాడు అనమాట. అంటే వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని ఒక చిన్న సస్పెన్స్ టైప్లో. ఓకే, ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం. ఇంట్రోలో ఏ చాప్టర్లు ఎలా డిస్కస్ చేస్తాం అనేది ఇక్కడ చెప్పేస్తాను. ఎలా చెప్పుకొచ్చారు అంటే వీళ్ళు 750 నుంచి 1750 మధ్యకాలంలో ఈ చాప్టర్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు పర్టికులర్గా టైం లైన్ మెన్షన్ చేస్తున్నాం అంటే చరిత్ర ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అదే ఒక హీరోకి సంబంధించి ఫస్ట్ సినిమా ఇది, సెకండ్ సినిమా ఇది, థర్డ్ సినిమా ఇది, అలా మనకి ఎలా గుర్తుంటుందో చరిత్ర ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అదేంటి మనం 2-3 సార్లు చూడడం వల్ల 4 ఎక్కడైనా చెప్పుకోవడం వల్ల సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో చరిత్ర కూడా అంతే, 2-3 సార్లు చూడడం వల్ల 2-3 సార్లు వినడం వల్ల నేర్చుకోవడం వల్ల సబ్కాన్షియస్ మైండ్లో మనకు రిజిస్టర్ అయిపోద్ది. ఒక్కొక్క ఈవెంట్ని ఒక్కొక్క సినిమా కింద తీసుకుంటే రిజిస్టర్ అయిపోద్ది డ్యామ్ షూర్గా. కాకపోతే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోవడంలో ప్రాబ్లం వస్తుంది. అదేముంది మనము వేరే ట్రిక్లో యూస్ చేసో లేదంటే క్రొనలాజికల్ ఆర్డర్ యూస్ చేసో పట్టేయచ్చు, కష్టం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం టైం లైన్ ప్రకారం ఈ 7th క్లాస్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో 750 నుంచి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 750 నుంచి 1000 వరకు అనమాట. 750 సంవత్సరాల నుంచి 1000 వరకు. అప్పుడు ఏం జరిగిందనేది ఒక చిన్న మ్యాప్ ద్వారా కథ చెప్పేస్తాను. తర్వాత డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో అప్పుడు కనౌజ్ అనే రాజ్యం ఒకటి ఉండేదండి. కనౌజ్ ఇది హీరోయిన్ లెక్క అనమాట. అంటే ఎప్పుడు 750 నుంచి 17,000 సంవత్సరాల మధ్య వరకు, 750 నుంచి 17,000 సంవత్సరాల మధ్య కాలంలో ఈ కనౌజ్ అనే రాజ్యము హీరోయిన్ లాగా అనమాట. ఈ హీరోయిన్ చుట్టూ 2-3 హీరోలు 2-3 విలన్లు పడుతూ ఉండేవాళ్ళు, సొంతం చేసుకోవాలని చెప్పేసి. ఎవరెవరు వెంటపడేవాళ్ళు అనేది ఇప్పుడు మనం చెప్దాం. ఇక్కడ గుర్జన ప్రతిహారులను ఉండేవాళ్ళు, గుర్జన్ ప్రతిహారులు. అలాగే ఇక్కడ పాల్ వంశస్థులు ఉండేవాళ్ళు. అదేవిధంగా కింద రాష్ట్రకూటులు ఉండేవాళ్ళు. సో వీళ్ళ ముగ్గురు కూడా కనౌజు మీద కనౌజుని మనము సంపాదిద్దాము, ఆక్రమిద్దాము. ఈ 3 వంశస్థులు కూడా కనౌజు మీద కన్నేశారు. ఆక్రమించేసుకుని మనము ఈ మొత్తం దేశాన్ని పరిపాలిద్దాము అనేసేసి ఆ ఉద్దేశంలో వీళ్ళ ముగ్గురు తర్వాత ఎవరెవరు గుర్జన ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలలు తర్వాత పాలల తర్వాత ఇక్కడ మనకి చోళులు యాడ్ అయ్యారనమాట. వీళ్ళు వెళ్ళలేదు కానీ దాదాపుగా వీళ్ళు కూడా దీనికోసం ప్రయత్నాలు చేశారు. వీళ్ళ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వేరే కలర్లో రిప్రజెంట్ చేస్తాను ఎవరెవరు వచ్చారు. ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటూ పోతాను, మనం తర్వాత దాని గురించి చూద్దాము.
దక్షిణ భారతదేశం నుంచి చోళులు మినహా, రాష్ట్రకూటులు వీళ్ళ మినహా కనౌజ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు తక్కువ. ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో పార్మా అని చెప్పేసి పార్మా చండేలి వంశస్థులు, ఇది కూడా మధ్యప్రదేశ్ సెంట్రల్ ఇండియా నుంచే చండేలి వంశస్థులు. అదేవిధంగా సోలంకి, ఇక్కడ గుజరాత్ దగ్గర సోలంకీలు. ఇంకెవరున్నారు మనకు పైన తైమూర్ వంశస్థులు, అజ్మీరా చౌహాన్లు. ఎవరు? అజ్మీరా చౌహానులు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పాల్ వంశస్థులు పెయింటింగ్స్లో బాగా ఫేమస్ అనమాట. రాష్ట్రకూట్లు, చోళులు ఎలా అయితే దక్షిణ భారతదేశంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేశారో, అంటే టెంపుల్స్ బాగా కట్టించారో, అలాగే ఈ పాల్ వంశస్థులు కూడా పెయింటింగ్స్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది మనం ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో డిస్కస్ చేద్దాము. ఓకే, 750 నుంచి 1000 సంవత్సరాల టైం పీరియడ్లో ఇది జరిగింది మన భారతదేశంలో. 1000 తర్వాత ఏం జరిగింది? 1000 సంవత్సరాల పీరియడ్ తర్వాత అంటే రాజపుత్రుల గొడవల్లో గొడవల కాలం టైంలో బయట నుంచి ఇన్వేషన్ జరిగింది, దండయాత్రలు జరిగాయి, బయట నుంచి దండయాత్రలు వచ్చాయి. మొదటిగా ఎవరు వచ్చారు? గజనీ వచ్చాడు. నార్త్ వెస్ట్ నుంచి గజనీ వచ్చాడు 1026లో. వచ్చి సోమనాథ్ టెంపుల్ని లూట్ చేశాడు. అంటే సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్ చూపిస్తాను. ఇది సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. సోమనాథ్ టెంపుల్ని లూట్ చేశాడు. లూట్ చేసి గెలిచాను అని మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళ ప్రజలకు చెప్పాడనమాట. అంటే ఏంటి? ఇండియా అంటే హిందుస్థాన్ ఏదైతే ఉందో అది అంటే సింధు పరివాహక ప్రాంతానికి ఇటు తూర్పున ఉన్నదన్నమాట. సింధు పరివాహక ప్రాంతం తూర్పున ఉన్నదాన్ని వాళ్ళు హిందుస్థాన్ అలా పిలవడం మొదలుపెట్టారు. సరే, అది వేరే స్టోరీ. గజని మనల్ని గెలిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గెలిచాను రా, ఇండియా ఒకప్పుడులా లేదు, అంటే హిందుస్థాన్ ఒకప్పుడులా లేదు, గెలవచ్చు అని సైన్స్ పంపించాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారంటే మహమ్మద్ ఘోరీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 1191 ఒకసారి, 1192 ఒకసారి మహమ్మద్ ఘోరీ వచ్చాడు. ఇక్కడ గజనీ మహమ్మద్ టైంలో మనకు ఒక పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మన హిందూ దేవాలయాలని కొల్లగొట్టేశారు, నాశనం చేసేసారు అని ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది. ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి. ఏంటంటే పాతకాలంలో చాలా విలువైన సంపద, 1, 2 ఎక్కువ విలువైనవి ఏమైనా సరే, రాళ్ళు, రతనాలు, బంగారం, డబ్బు అవన్నీ గుళ్ళలోనే ఉంచేవాళ్ళు. ఎందుకంటే మనం అవి పవిత్రంగా భావిస్తాం, ఎవరు దొంగతనం చేయరు, సాహసించరు అని చెప్పేసి. అలా ఉంటుంది అని ఒక రూమర్ కానీ లేదంటే నిజంగా ఉండడం కానీ జరిగి ఉండడం వల్ల ఆ కాలంలో దండయాత్రల ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళని ఎక్కువ గుళ్ళను నాశనం చేయడం జరిగేది. మెయిన్ థింగ్ అది. ఈ మతోన్మాదులు వీళ్ళు దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో తీసుకెళ్ళిపోయారు. అదంతా సపరేట్ ఇష్యూ. సో గజనీ తర్వాత ఎవరు వచ్చారు? మహమ్మద్ ఘోరీ వచ్చాడు. మహమ్మద్ ఘోరీ 2 సార్లు వచ్చాడు. మొదటిసారి 1191, రెండవసారి 1192లో. ఎవరితో యుద్ధం చేశాడు అంటే పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం చేశాడు. ఎవరు? ఘోరీ. పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం చేశాడు. ఎవరు? ఘోరీ. మొదటి యుద్ధంలో ఓడిపోతాడు, రెండో యుద్ధంలో గెలుస్తాడు. ఒక మంచి కథ ఉంటుంది, అక్కడ కూడా ఒక కుట్ర ఉంటుంది. ఆ కుట్ర వల్ల గెలుస్తాడు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ చాప్టర్ వచ్చినప్పుడు. ఈ మహమ్మద్ ఘోరీ అనేవాడు ఒక బానిస. ఈ బానిస ఏం చేస్తాడు? తన రాజుకి రాజుకి నేను గెలిచాను బాస్, ఇది మందే అని చెప్తాడనమాట. అయితే ఇంకేంటి, టీవీగా మన కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసేసి బానిస వంశాన్ని స్టార్ట్ చేస్తాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశం, కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు, వీళ్ళ మధ్య ఐక్యత లేకపోవడం అలా జరిగి దాని తర్వాత ఖిల్జీ వంశం స్టార్ట్ అవుతుంది. వీళ్ళని కూడా ఢిల్లీ సుల్తాన్ ఎట్లనే అంటారు. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్ టైంలోనే తైమూర్ ఇన్వేషన్ జరిగింది, తైమూర్ల దండయాత్ర జరిగింది. దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత చెప్తాం. తుగ్లక్ తర్వాత సయ్యద్ వంశం.
ఆ తర్వాత వచ్చింది లోధి వంశం. లోధిలో లాస్ట్ లోధి వచ్చేసి ఇబ్రహీం లోధి. ఇబ్రహీం లోధిని 1526లో మన బాబరు ఫసక్ చేసేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో అది చాప్టర్ 4 అక్కడ మొదలవుద్ది. తర్వాత మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది. మొఘల్ సామ్రాజ్యంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఔరంగజేబు వరకు కూడా పీక్ స్టేజ్ చూసిందండి మొఘల్ సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చిన మొఘల్స్ అంత స్ట్రాంగ్ కాదు. అది కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకున్నా చాలా వీక్. అయితే 1526లో ఇబ్రహీం లోధిని ఓడించి బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్పాము. బాబర్ మొదలుపెట్టాడు. బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బరు. వీళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది ఒక కథ, చాలా పెద్ద కథ, ఇక్కడ అతకదు. హుమయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్, ఆ తర్వాత ఔరంగజేబ్ టైంలోనే ఈ బ్రిటిష్ వాళ్ళు వస్తారు, బాబు అంటారు, మనోడు పట్టించుకోడు. ఔరంగజేబ్ టైంలోని శివాజీ, ఔరంగజేబ్ దండయాత్రలు కాకతీయులను కూడా, అంటే దక్షిణం వైపు కూడా వస్తాడు. మన రుద్రమదేవి సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఈ ఫేజ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఉంటారు. ఆ పర్టికులర్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1750 వరకు ఉన్న భారతదేశం సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి మనకి క్లియర్గా పరిచయం చేసి వచ్చేస్తారు. అంటే ఏంటి, ఈ చాప్టర్లో మనం బ్రిటిష్ వాళ్ళు వస్తారని పరిచయం చేసుకున్నాం. మొఘలుల గురించి, ఢిల్లీ సుల్తానేట్ గురించి, ఎవరెవరు ఇన్వెషన్ చేశారు, దండయాత్రల ద్వారా ఎవరు వచ్చారు, ఏం లూట్ చేశారు, ఇవన్నిటిని మనం జస్ట్ పరిచయం చేసుకుంటాం అనమాట. బేసిక్ టెక్స్ట్ బుక్లో పరిచయాలే ఉంటాయి. రెఫరెన్స్ బుక్స్ లేదంటే అడ్వాన్స్డ్ బుక్స్లోనే ఏం జరిగిందనే కథ ఉంటుంది. ఏం జరిగిందనే కథ తెలుసుకోవాలంటే బేసిక్స్ తెలుసుకోవాలి. అందుకే ఎన్సీఆర్టీ చదవాలి. ఏం ఇబ్బంది లేదు. పిక్టోరియల్గా ఎన్సీఆర్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ, ఇది చూశాక ఓకే మనకు కొంచెం తెలిసిందిరా, మనం కొంచెం పరిచయం పెంచుకున్నాంరా చరిత్రతోటి అని అనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు సామి. అయ్యరా గంట. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.